ఇది ఒక వాదన యాక్చువల్‌గా ఏందంటే డాక్టర్స్, సర్జన్స్ అనేటోళ్ళు చేతి బట్టి చేస్తే 360 డిగ్రీలో చేతి తిరుగుతుంది. 2 హి కెన్ సెన్స్ అక్కడ తాకినప్పుడు నీకొక స్పర్శ వస్తుంది. సో, రోబోస్ కెనాట్ రిప్లేస్ హ్యూమన్స్ అని చెప్పేసి కొంతమంది వెన్ కంపేర్ విత్ ది రోబో నేను నార్మల్ సర్జరీ చేస్తే బాగుంటుందనే కొంతమంది డాక్టర్లున్నారు. సో, ఈ అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అందుకే రోబోటిక్ సర్జరీ నంబర్ 1 ఎర్లీ కేసెస్‌కి మాత్రమే యూజ్ చేయాలి. అంటే 5 సెంటీమీటర్ల పైన ఉన్న గడ్డ లైక్ ఓవరియన్ క్యాన్సర్ గాని అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇది కోత 5 మిల్లీమీటర్స్ ఉంటది. సో, మనం పెద్ద గడ్డలు చేయనీకి రాదు. కట్ చేసి ఓపెన్ చేసి తీయొచ్చు. సో, ఎర్లీ కేసెస్‌కి మాత్రమే యూజ్ చేయాలి. నంబర్ 2 ఇందులో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. అంటే విజువల్ అక్యూటీ అండ్ హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ అంటే మనం ఎక్కడ పోతున్నాము, ఏం చేస్తున్నాం అనేది మనకు ఆల్రెడీ సర్జన్స్‌కి అనాటమీ నాలెడ్జ్ ఉంటది. అనాటమీ లేని సర్జన్ ప్రయోజనం లేదు. అనాటమీ అంటే ఇక్కడ ఏముంది అనేది ముందే తెలిసి ఉండాలి. సో, దీన్ని హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ తోటి మనం చేయొచ్చు. థర్డ్ రోబోటిక్ సర్జరీ చేసినా, ఓపెన్ సర్జరీ చేసినా 2 అంగుళాల దూరం పోయి చేయాలి. అది బేసిక్ ప్రిన్సిపల్ ఆంకాలజీలో. రోబోటిక్ సర్జరీ అంటే తక్కువ చేయాలని రూల్ కాదు. అది ఎప్పుడు కూడా చేయకూడదు. అది క్రైమ్. సో, మనం ఎప్పుడైనా ఒక అండాశయం తీసినా, ఒక పెద్ద పేగు తీసినా దానికి కొంత దూరం పోయి తీయాలి. అంటే క్యాన్సర్ మీద కట్ చేయొద్దు. ఆ రూల్ ఏ సర్జరీ చేసినా అది ఫాలో అవ్వాలి. సో, రోబోటిక్ సర్జరీ అంటే కొంచెమే తీస్తారని కాదు, కరెక్ట్‌గా తీయాలి. కాకపోతే యాక్సెస్ చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా కట్ చేసి మనం ఇంత పెద్ద సర్జరీ చేసే బదులు చిన్న కోతతో అది చేసి చిన్న కట్ చేసి తీసేయొచ్చు. ఓకే. సో, అది డిఫరెన్స్ అన్నమాట. సో, ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ కావద్దు. మా దాంట్లో ఒకటంటారు, మంచి సర్జన్ మంచి టెక్నాలజీ యూజ్ చేస్తాడు. మంచి టెక్నాలజీ సర్జన్ని మంచి చేయదు. సో, సర్జన్ మంచిగా ఉండాలి, టెక్నాలజీ కూడా మంచిగా ఉండాలి. అప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.